కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, పొంగునూరు పట్టణంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెంగారెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగ వృత్తి, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, 55 ఏళ్లకే పెన్షన్, నెలకు 1500 రూపాయల మహాశక్తి ఆర్థిక సాయం వంటి హామీలు అమలు చేశారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర పరిస్థితి బీహార్ ను తలపించేలా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 1.05 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని, ఆ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరపాలి. మరి పెన్షన్ ఇస్తామన్నారు. ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది, 26 నెలలు అవుతుంది. ఇచ్చిన మాట పైన మా నాయకుడు ఎప్పుడు కట్టుబడి ఉంటాడని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వస్తున్నారు. ప్రజలారా మేలుకోండి. మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి, ఒక తల్లికి ఉన్న మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారు, 50 ఏళ్ళు నిండినోళ్లకు పెన్షన్ ఇచ్చారని అడగండి. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారని అడగండి. అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళకు మరి నిరుద్యోగ వృత్తి ఇచ్చినారని మీరు పద్ధతిగానే న్యాయంగానే ఈ తెలుగుదేశం నాయకులను అడగాలని ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా ఆది నాయకులకు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీ పేదల పక్షాన నిరంతర పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎలా అయింది అంటే, ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళు ఆ విధంగా తయారైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,05,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఎలాంటి అవకతవకలకి చోటు లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. అదే ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాంతో అనేక మందికి చాలా తప్పులు చేసినారు. ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి యువత తరఫున మేము నిలబడుతున్నాం. జై జగన్.